नित्यं पितामहस्यापि पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्व्रतभक्ताद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। अभङ्गुरकलादानस्थूललक्ष्यत्वमीयुषे तुंगाय महसे तस्मै तुरंगाय मुखे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवारासिंहशकीकृतवाराक्षसं रामायण महामालारत्नं वन्दे नीलात्मजम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचकर विनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम्। व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। ఈవేళ ఇంకా కొన్ని గుణాలని చెప్తున్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రజాపతి సమశ్రీమాన్ ధాత రిపునిషూదనః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని పరమాత్మ యొక్క రాముడి యొక్క ఇంకా కొన్ని గుణాలను గురించి చెప్తున్నారు.
బ్రహ్మతో సమానమైనటువంటి వాడట. ప్రజాపతి సమశ్రీమాన్ సమహ అని, ప్రజాపతి సమహ బ్రహ్మతో సమానమైనటువంటి వాడు, శ్రీమాన్ శ్రీమంతుడైనటువంటి వాడు, ధాత అంటే పోషకుడు, అలాగే రిపునిషూదన శత్రువుల్ని నిరసించేటువంటి వాడు, రక్షిత జీవలోకస్య అంటే జీవ సమూహాన్నంతటినీ కూడా రక్షించేటువంటి వాడు, ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని కూడా రక్షించేటువంటి వాడు అని. సరే, ఇంతకీ ఒక్కొక్కటి మనం గమనిస్తే ప్రజాపతి సమహ అన్నాడు. ప్రజాపతి అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మతో సమానమైనటువంటి వాడు ఏమిటండి? బ్రహ్మతో సమానమైనటువంటి వాడు ఏంటి అంటే మనకి మధ్యే విరించి గిరిశం ప్రథమావతారం, భగవంతుడి యొక్క నారాయణుడి యొక్క అవతారాల్లో మొట్టమొదటి అవతారంట విష్ణు అని. మొట్టమొదటి అవతారం ఏంటి? విష్ణు. అంటే ఎట్లా ఉన్నది ఈ విష్ణు అనేటువంటి అవతారం? ఎట్లా ఉందిరా? మధ్యే విరించి గిరిశం. విరించి అంటే చతుర్ముఖ బ్రహ్మ, గిరిశం అంటే శివుడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేటువంటి ప్రథమావతారం నారాయణుడి యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా, అలా. అందువల్ల బ్రహ్మతో సమానముగా అంటే చెప్పడం చేత ఇది చెప్పడానికి కారణం ఇదన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కీర్తించడానికి బ్రహ్మకి మహేశ్వరుడికి మధ్యలో విష్ణువుగా ఉండడం చేత ఇది మొదటి అవతారము అని చెప్పబడ్డాడు. నారాయణుడి యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు. అంటే జగద్రక్షణ కోసం ప్రజాపతితో సమానంగా అవతరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? వీళ్ళు ముగ్గురు సృష్టి స్థితి లయములు అని చెప్పబడేటువంటి కార్యాల కోసం అన్నమాట. అలాగే ప్రజాపతి సమహ అన్నారు. తర్వాత రెండవది ఏంటి? శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు అని. శ్రీమంతుడు అంటే శ్రీ శబ్దానికి ఇక్కడ పురుషకారభూత అయినటువంటి లక్ష్మీదేవితోటి మత్ అన్నారు. మత్ అంటే మతు ప్రత్యయం చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. మతు ప్రత్యయం అంటే ఏంటి? నిత్య సంబంధాన్ని తెలియజేసేది. నిత్య సంబంధాన్ని తెలియచేసేటువంటిది అంటే విడదీయరాని సంబంధం కలిగి శ్రీమన్నారాయణ అంటున్నాం. మన్ అనేటువంటి దానికి సంబంధం, శ్రీతో సంబంధం కలిగిన నారాయణుడు, శ్రీమద్ నిత్య సంబంధం కలిగిన నారాయణుడు అన్నాం. కనుక శ్రీమాన్ అంటే పురుషకార స్వరూపిణి అయినటువంటి శ్రీదేవితో లక్ష్మీదేవితో ఎడతెగనటువంటి అంటే విడదీయరానటువంటి, నిన్న చెప్పుకున్నాను చూడండి, అపృథక్ సిద్ధ సంబంధం అంటారే అదన్నమాట. అలాంటి సంబంధం కలిగినటువంటి వాడు. ధాత అన్నారు అంటే పోషకుడు అని. దాయి ధారణ పోషణ యోగ అనేటువంటిది ఒక ధాతు. అంటే ఏంటి? సకల ప్రాణులకు కూడా వారికి కావలసినటువంటి అవసరాలని తీర్చి పోషించేటువంటి వాడు పరమాత్మ. మనం చెప్పుకున్నాం చూడండి, అడవుల్లో ఉన్నాయి జీవజంతువులు లేకపోతే వృక్షాలు, వాటి ఎవరిస్తున్నారు ఆహారాన్ని? పరమాత్మే ఇస్తారు. మనమైతే అడుగుతున్నాం, వాటికి అడిగేటువంటి శక్తి కూడా లేదు. అయినా కూడా వాటన్నిటికీ సుఖంగా బతకగలుగుతున్నాయి, ఆనందంగా జీవిస్తున్నాయి. ఎందుకు? పరమాత్మ చేత ఇవ్వబడుతున్నాయి కనుక. అలా పోషకుడు జగత్తులో ఉండేటువంటి సకల జీవుల్ని పోషించేటువంటి వాడు తానే. వారికి కావలసినటువంటి అవసరాల్ని తీర్చి పోషించేటువంటి వాడు అన్నమాట. అలాగే ఇక్కడ ధాత అని పేరు చెప్పారు కదా, దీన్నే దాత అని కూడా కొంతమంది చెప్తుంటారు. ఆ కింద ఒత్తు లేకుండా ధా అనేటువంటి దాంట్లో ఆ ఒత్తు లేకుండా ఏమని చెప్తారు? దాత అంటారు. దాత అంటే అర్థం ఏంటి? కోరినది ఇచ్చువాడు అని. దాత అంటే పోషకుడు, దాత అంటే కోరింది ఇచ్చేవాడు. అదైనా ఇదైనా దగ్గర సమానమే.
అలాగే ఇంకొక గుణం ఏంటి? రిపు నిషూదన. రిపు నిషూదన. రిపూన్ అంటే శత్రువున్ అన్నమాట, శత్రువులు. నిషూదయతి అంటే నిరస్యతీతి రిపు నిషూదన అన్నమాట. అంటే శత్రువులని నిరసించేటువంటి వాడు. శత్రువులని నిరసించడం అంటే చంపడం అన్నమాట. శత్రువులని నాశనం చేసేవాడు. ఎవరండి శత్రువులు ఆయనకి? ఆయనకి లోకంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నమాట. ఆశ్రితుల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయనకి శత్రువులు అవుతారు అన్నమాట. సరే, ఇక ఇక్కడ దాకా చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనమైన గుణాలని, అవతారానికి ప్రధాన ప్రయోజనమైనటువంటి గుణాలని రక్షిత అనేటువంటి దాని చేత ప్రారంభిస్తూ చెప్తున్నారు. అవతారానికి ప్రధానమైన గుణాలు అన్నమాట. ఏంటిదా ఇది? రక్షిత జీవలోకస్య అంటే జీవకోటిని రక్షించేటువంటి వాడు. లోకంలో ఉండేటువంటి, లోకంలో సార్వభౌముడు అంటే చక్రవర్తి అంటాం కదా మనం, ఆ సార్వభౌముడు తన ప్రజల్ని రక్షించడంలోనే ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. మంచి రాజు ఎప్పుడు అవ్వగలడు అంటే ప్రజల యొక్క కష్ట సుఖాలన్నీ స్వయంగా తాను తెలుసుకొని వాటన్నిటినీ ఎప్పుడైతే ఆ కష్టాలన్నింటినీ కూడా పోగొట్టి సుఖాలని ఇస్తాడో అప్పుడు మంచి రాజు అవుతాడు అన్నమాట. అలాగే రాముడు కూడా అలా కాకుండా అంటే వాళ్ళందరూ కూడాను ప్రజల్ని రక్షించడంలోనే ఆ చక్రవర్తులైన సార్వభౌములైనటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. రాముడు అట్లా కాకుండా సమస్త ప్రాణికోటిని, ఒక మానవుల్ని కాదు సమస్త ప్రాణికోటిని రక్షించేవాడు. అంటే ఒక రాజు పరిపాలించాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని మాత్రమే పరిపాలిస్తాడు. అడవుల్లో ఉండేటువంటి జీవకోటిని రక్షిస్తాడా? ఏమీ లేదు. అలా కాకుండా రామచంద్రుడు మాత్రం సమస్త ప్రాణికోటిని కూడాను రక్షించేటువంటి వాడు అవుతాడు. ఒకవేళ అందరినీ రక్షించేవాడైతే మరి అందరినీ రక్షించేవాడు అంటున్నారు కదా, మరి చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా దాన్ని, చెడ్డవాళ్ళని కూడా రక్షిస్తున్నాడు తాను. అంటే చెడ్డవాడిని కూడా సుఖవంతునిగా చేయడమే కదా లోకంలో సహజంగా ఉండేటువంటి అని మనం అనుకుంటాం. వాళ్ళు మార్పు చేయొచ్చు, కానీ వాళ్ళని రక్షించడం చేస్తే వాళ్ళు ఏమవుతారు? రేపొద్దున చెడు ఇంకా పెరిగిపోతుంది. మరి ఇక్కడ రక్షిత జీవలోకస్య అన్నప్పుడు అందరినీ రక్షించేటువంటి వాడుగా కనిపిస్తున్నాడు కదా, మరి చెడ్డవాళ్ళని కూడా రక్షిస్తారా అండి అనే ఏదైనా ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానంగా తర్వాత ఇంకొక గుణాన్ని చెప్తున్నారు. ధర్మస్య పరిరక్షిత. అదిట రక్షిత జీవలోకస్య, కానీ అందరినీ కాదు, చెడ్డవాళ్ళని కూడా రక్షించేవాడు కాదు. ధర్మస్య పరిరక్షిత అంటే ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. ఆచరణం ప్రచారం చేత సర్వధర్మాల్ని కూడాను నిలబెట్టేటువంటి వాడు అంటే కాపాడేవాడు అవుతున్నాడు కర్మ. దేని చేత? ధర్మాన్ని. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి ఒక సూత్రం ఏదో చెప్పి అందరూ కూడా శాస్త్రంలో ఇలా చెప్పబడింది కనుక ధర్మో రక్షతి రక్షిత అది జపం చేస్తే అవుతుందా? అవదు. మరి ఏం చేయాలి? ధర్మాన్ని నువ్వు రక్షించాలి. రక్షించడం అంటే ఏంటి? ప్రచారం చేయాలి, ఆచరణ చేయాలి, రెండు చేయాలి. రక్షించడం అంటే అది తాను స్వయంగా ఆచరించాలి, అది అందరికీ ప్రచారం చేయాలి. ఇలాగ ఉండాలి మనం, ఇలాగ ఉండాలి. ఈ రెండు కార్యాల చేతనే అది రక్షింపబడుతుంది. కనుక ఆచరణ ప్రచారాల చేత సర్వధర్మాల్ని కూడాను నిలబెట్టేటువంటి వాడు రాముడు, కాపాడేవాడు రాముడు. ధర్మస్య పరిరక్షిత. శాస్త్రాన్ని ఉల్లంఘించేటువంటి వారిని కూడా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా చెడ్డ పనులు చేసేవాళ్ళని, అలా శాస్త్రాన్ని ఉల్లంఘించేటువంటి వారిని కూడా కాపాడతాడు. ఎలా కాపాడతాడ?
చికిత్సా న్యాయంతో. చికిత్సా న్యాయం అంటారు. అంటే చికిత్సా న్యాయం అంటే ఏంటి? మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఈ రోగాన్ని పోగొట్టుకొని లోపల ఉన్నటువంటి జీవుడికి ఇష్టమైనట్టుగా వాడుకోవాలంటే ఏం చేస్తాం? మనం హాస్పిటల్కి వెళతాం, చికిత్స చేయించుకుంటాం, ఆ రోగానికి మందు వేయించు. అలాగే వీడికి ఉన్నటువంటి ఈ రోగం ఏదైతే ఉన్నదో, ఈ అధర్మపరంగా చెడ్డ కార్యాలు చేసేటువంటి రోగం, ఆ రోగానికి మందు వేస్తాడు పరమాత్మ. ఏమిటండి ఆ మందు? జన్మ. ఈ జన్మే మందు. అంటే జన్మ మందు ఎలా అవుతుందండి అన్నమాట. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఒకసారి, భగవంతుడు నిర్దయుడండి అని ఒక ప్రశ్న వచ్చింది. భగవంతుడు నిర్దయుడు కాదయా, దయావంతుడు. ఇప్పుడే కదండి చెప్పారు శరీరంలో వేసి చికిత్స చేస్తాడని. చికిత్స దేనికోసం చేస్తారు? ఆరోగ్యం కలగడం కోసం, అంతే కదా. మరి నీవు దయలేని వాడిని నీకు ఎట్లా అనిపించింది అని అంటే, మరి ఈ శరీరాల్లో వేసి ఈ సంసారంలో పడేసి ఇన్ని రకాల దుఃఖాలు కష్టాలు ఇవన్నీ కలిగిస్తుంటే మరి దయలేవాడిని ఎలా అంటామండి? నేనన్నా నేను శరీరంలో వేసింది కూడా దానికోసమే. దేనికోసం? ఇప్పుడు ఒక కంసాలి ఉంటాడు. ఈ కంసాలి దగ్గరికి ఒక ఆయన వచ్చి, నేను బంగారం ఇస్తున్నాను స్వామి, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను, ఆ పెళ్లి కోసంగా మంచి ప్యూర్ మేలిమి బంగారంతో మంగళసూత్రాలు తయారు చేయాలని అంటారు కదా, అందుకని నా బంగారంలో ఉండేటువంటి కల్తీ అంతా తీసేసి మేలిమి బంగారంతో చేసి పెట్టండి అని ఇచ్చాడు. ఆ కంసాలి ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని మేలిమి చేయాలి. మేలిమి చేయాలి కదా. మేలిమి చేయాలంటే ఏం చేస్తాడు? ఏమండి? పుటం వేస్తాడు. ఏం చేస్తాడు? పుటం అంటారు. ఆ మాట నేర్చుకోవాలి. ఏమంటారు? పుటం వేస్తాడు. పుటం వేయడం అంటే ఏమిటి? ఒక చిన్న మట్టి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర తీసుకొని దాంట్లో ఈ బంగారాన్ని వేస్తాడు. వేసి కింద నిప్పు పెడతాడు. ఈ నిప్పు పెడితే ఈ నిప్పుకి ఆ పాత్ర కాలుతుంది. ఈ పాత్ర కాలి బాగా వేడెక్కి లోపల ఉన్న బంగారం కరుగుతుంది. ఈ కరిగినప్పుడు, కరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఉండేటువంటి దోషాలన్నీ కూడాను, కల్తీలన్నీ కూడా పోతాయి. ఈ కల్తీలన్నీ కూడాను ఆవిరైపోతూ ఉన్న తర్వాత కొంతకాలం పుటం వేసి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఆకురాయి మీద గీస్తాడు. గీసిన తర్వాత అది కనుక పుటం బాగా పనిచేసింది, దీంట్లో ఉండే కల్తీ అంతా పోయింది అని తెలిసిన తర్వాత అప్పుడు ఆభరణం చేస్తాడు. ఒకవేళ పోలేదనుకోండి మళ్ళీ పుటం వేస్తాడు. మళ్ళీ వేసేటప్పుడు పుటం దానికి బాగా ఇంకా ఎక్కువ ఉంది దాంట్లో ఈ చెడంతా, అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ కొద్దిగా నిప్పు పెంచుతాడు. నిప్పు పెంచి పుటం వేస్తాడు. బాగా అప్పుడు ఆ నిప్పుకి బాగా ఎక్కువ కాలి దాంట్లో ఉండేది కరిగిపోతుంది. కానీ ఎందుకు చేస్తాడు అతను? బంగారాన్ని మేలిమి చేయడం కోసం, దాంట్లో ఉండేటువంటి కల్తీలన్నీ పోవడం కోసం. మంచి ఆభరణం తయారవ్వాలి అంటే మేలిమి బంగారం కావాలి. అలాగే మనం కూడా కల్తీ బంగారం లాంటి వాళ్ళం. కల్తీ బంగారం లాంటి మనందరినీ మేలిమి బంగారంగా తయారు చేసి చక్కగా ఆభరణాలుగా తయారు చేసుకొని తాను ధరించి ఆనందించడానికి పరమాత్మ మనం ఏం చేస్తున్నాడు? పుటం వేస్తున్నాడు. పుటం వేయడం అంటే శరీరంలో పడేస్తున్నాడు. శరీరంలో పడేస్తే మరి ఆ ఉన్నటువంటి పాత్రలో పడేయగానే అది కరిగిపోదు కదా, దాని కింద నిప్పు పెట్టాలి. అంటే మనకేంటి నిప్పు? తాపత్రయాలు, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు అనేటువంటి 3 తాపాల చేత తప్పింపజేస్తున్నాడు. అలా తప్పించి ఈ ఆత్మ అనేటువంటి ఈ బంగారం కూడా మేలిమి అవుతుంది కదండి. కష్టాలు బాగా వచ్చినప్పుడే కదా నీకు బుద్ధి కూడా వస్తుంది. ఈ బుద్ధి తిన్నగా అయ్యేది ఎప్పుడు? ఇప్పుడు వంకరకు తిరిగినటువంటి ఒక బంగారపు కడ్డీ, అది స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి? సుత్తి పెట్టి
కొడితే 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 స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనకి కూడా వంకర బుద్ధి. ఈ వంకర బుద్ధితో బతికేటువంటి మన యొక్క బుద్ధిని స్ట్రైట్ చేయాలి. చేయడం కోసం పరమాత్మ మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు 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 ఇస్తాడు. ఈ కష్టాలు కష్టాలు పొందుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనంతటా మనకే జ్ఞానం కలుగుతుంది. మనం ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ కష్టం జ్ఞాపకం వస్తుంది, వెంటనే మానేస్తాం. అంటే బుద్ధి తిన్నగా అయింది అన్నమాట. అట్లా పుటాలు వేస్తాడు పరమాత్మ. ఈ పుటాలు వేసి 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 మనని టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ బంగారం చూడండి, ఇది కరిగిందా లేదా అని చూడడానికి ఏం చేశాడు? ఆకురాయి మీద గీస్తాడు. ఆకురాయి అంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది. దాని మీద ఇలా గీస్తే ఎంత కష్టం అనిపిస్తుంది. నిజంగా మన శరీరం గీశారనుకోండి ఏమవుతాం? అలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటది? కష్టం అన్నమాట. అంటే మనకి పరమాత్మ ఏం చేస్తాడు? కష్టాలను ఇస్తాడు, దుఃఖాలను ఇస్తాడు. ఆ దుఃఖాలు అనేటువంటి ఆకురాయి మీద గీస్తాడు. గీసిన తర్వాత పరీక్షిస్తాడు, ఇది ఇంకా మేలిమైందా లేదా. అంటే కష్టాన్ని బట్టి మన మేలిమితనం తెలుస్తుంది సుమా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కష్టాన్ని బట్టే మన మేలిమితనం తెలుస్తుంది. ఎందుకంటే కష్టపడినటువంటి వాడి యొక్క హృదయం పవిత్రం అవుతుంది. ఎందుకు? దుఃఖించి 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 ఆ దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకొని పర్ఫెక్ట్ అయిపోతాడు. అదన్నమాట. అందుకని కష్టాల మీద కష్టాలు. అంటే ఆకురాయి మీద గీసి 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 ఎస్ కరెక్ట్, ఇది మంచి పొజిషన్కి వచ్చింది అనుకున్నప్పుడు తాను ఒక ఆభరణంగా చేసుకుని అలంకరిస్తాడని అలంకరించుకుంటాడంటే మనని పరమపదానికి తీసుకుని వెళ్ళి తాను స్వీకరించి ఆనందాన్ని పొందుతాడు. ఏమండి? అదనమాట. అందుకని ఏంటిట చికిత్స అనేటువంటి న్యాయంతో చెడ్డవాళ్ళని కూడా రక్షిస్తాడైన, వదిలిపెట్టేయడు. మంచి వాళ్ళని రక్షిస్తాడు, చెడ్డవాళ్ళని రక్షిస్తాడు. చెడ్డవాళ్ళని ఎలా రక్షిస్తాడు? చికిత్సా న్యాయంతో. చికిత్సా న్యాయంతో తప్పు చేయకుండా చూస్తూ అతన్ని తప్పు చేస్తే వాడికి చికిత్స చేసి ఆ విధమైనటువంటి రీతిని చేస్తాడు. అలా రక్షిస్తాడు అనమాట. అంటే వాడిని మంచి చేస్తాడు, ఇంకా చేసి తను పొందుతాడు అనమాట. ఆ విధంగా ధర్మస్య పరిరక్షిత. ఆ తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నారు, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత. ఏంటిట? తన ధర్మాన్ని రక్షించేవాడు ఒకటి. ఇందాకేమో ధర్మస్య పరిరక్షిత, జగత్తులో ఉండేటువంటి సామాన్యమైన ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని రక్షించేటువంటి వాడు ఒకటి. ఇక్కడ రక్షిత స్వస్య ధర్మస్య, తన యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో, అంటే తాను ఒక రాజుగా లేకపోతే ఒక గృహస్థుగా తన సంతానానికి ఒక తండ్రిగా ఏవైతే ఉన్నాయో ఆ సంబంధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షత్రియుడిగా స్వధర్మ రక్షకుడుగాను ఉన్నాడు. స్వధర్మాన్ని రక్షించుకునేవాడు, జగత్తు యొక్క ధర్మాన్ని రక్షించేటువంటి వాడు అన్నమాట. కనుక అది ఒకటి. మరి రక్షిత స్వస్య ధర్మస్య అన్న తర్వాత స్వజనస్య చ రక్షిత అన్నాడు. తన జనులైనటువంటి వారు, తన వారు అని చెప్పబడే బంధువులు కావచ్చు, తన పరివారం కావచ్చు, తన కింద సేవకులు కావచ్చు, ఎవరైనా తన వారి కిందన వస్తారు కనుక వాళ్ళందరినీ కూడాను రక్షించేటువంటి వాడు అవుతాడట. వేద వేదాంగ తత్వజ్ఞ, వేదాల యొక్క వేదాంగాల యొక్క తత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడట. ధనుర్వేదే చ నిష్ఠిత, ధనుర్వేదంలో మంచి నేర్పు కలిగినటువంటి వాడట రామచంద్రుడు అని రాముడి యొక్క లక్షణాలని ఇందులో ఇంకో శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటిట? రక్షిత స్వస్య ధర్మస్య. ఏమిటండి తన యొక్క ధర్మం? ప్రధానంగా క్షత్రియ ధర్మం. ఇది మామూలుగా ఈ లోకంలో అవతరించినటువంటి అవతార ధర్మం. మొదట్లో చెప్పారు అవతార ప్రయోజనం అన్నారు. అవతార ప్రయోజనం ఏమిటి? ఆ ధర్మం ఏంటి మరి? అంటే తన యొక్క శరణాగత తనని శరణాగతి చేసిన వాళ్ళని రక్షించడం. శరణాగత రక్షణ రూపమైనటువంటి ధర్మాన్ని చాలా పట్టుదలతో రక్షించేవాడు.
శరణాగత రక్షణ అనేటువంటి ధర్మం ప్రధానంగా ఇక్కడ. స్వస్య ధర్మస్య, తను స్వయంగా తనకుండేటువంటి ఇతర క్షత్రియ ధర్మాలనండి, లేకపోతే రాజధర్మాలనండి, ఇవన్నీ కూడా వస్తాయి. దానికన్నా ప్రధానమైనటువంటిది ఇక్కడ శరణాగత రక్షణ ధర్మం అని అన్నారు. తర్వాత ధర్మస్య పరిరక్షిత అన్నారు కదా, పైన ఇంకొకటి ఇంతకు పూర్వం అన్నారు కదా, ఆయా వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని దిక్కులా రక్షించేవాడు అనమాట. ఇందాక ధర్మస్య పరిరక్షిత అన్నప్పుడు సామాన్యమైన లోక ధర్మాలు అన్నాం కదా. లోక ధర్మాలు అంటే ఏమిటి? ఎవరెవరైతే ఏ వర్ణంలో ఉన్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మ పరంగా వాళ్ళు ఉండాలి, వర్ణ ధర్మంగా వీళ్ళు ఉండాలి, ఉన్నారా లేదా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా కాపాడటం అన్నమాట. అయితే లోకంలో సమస్తమైనటువంటి ధర్మాల్ని కూడా ప్రవర్తింపచేసేటువంటి వాడు అయినప్పటికీ కూడా ధర్మ ఉపదేశ సమయంలో మామూలుగా చూడండి, లోకంలో అందరూ కూడా అంటారు రామచంద్రుడు లాంటి వాడు కాదు, కానీ లోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా వాళ్ళు ఉపదేశం చేసేటువంటి సమయంలో మాత్రం చాలా గొప్ప పండితుల్లాగా చెప్పేస్తారు. అందుకనే ఒక సూక్తి ఉంది, ఉపదేశ వేళాయా సర్వే వ్యాసపరాశరాహ అని. ఉపదేశం చేసేటువంటి సమయంలోట ప్రతివాడు తనని తాను ఒక వ్యాసుడిగానో ఒక పరాశరుడుగానో భావించేసుకొని ఒకటేమైనా ఉపదేశం చేసేస్తారు. అయితే ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాః, ఇక్కడ అది ఆ ప్రమాణం చెప్తున్నారు. అంటే ధర్మాన్ని ఉపదేశం చేసేటువంటి సమయంలో జనులందరూ కూడాను వాళ్ళు పండితుల్లాగా భావన చేస్తారు. కానీ పరోపదేశ సమయే సర్వే వ్యాసపరాశరాః ఇంకొకటి. కానీ తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. చూడండి, ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాః, తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. ఈ ధర్మాన్ని చెప్పేటప్పుడు చెప్తున్నారు, తాను అనుష్ఠించేటప్పుడు మాత్రం మునులు కూడా పండితులు కాలేరు అన్నాడు. అలాంటి వాడా రాముడు? కాదు. అలాంటి న్యాయం చేత అనుష్ఠాన సమయంలో జనులు జారిపోతూ ఉంటారు. చెప్పేటప్పుడు చెప్తారు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా భగవంతుడి మీద ప్రీతి ఉండాలండి, అలా ఉండాలి. వాడికి ఉండదు ప్రీతి, ఉపయోగం ఏముంటుంది దానివల్ల? అందుకని ఏం చెప్తారు పెద్దలంటే, నువ్వు ఉపదేశం చేసే ముందు నువ్వు దాన్ని ఆచరిస్తున్నావా లేదా అది చూసుకొని నువ్వు ఉపదేశించు. అదే చెప్పాను కదా, ఇంత పూర్వం ఒకసారి చెప్పినట్టు గుర్తు అయినా మళ్ళీ చెప్పుకుందాం సందర్భానుసారం. ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరికి ఎవరో ఒక వృద్ధురాలు వచ్చింది. ఆ వృద్ధురాలు వచ్చి ఒక పిల్లవాడిని తీసుకొచ్చిందండి, మా పిల్లవాడు చిన్నవాడు, వీడికి ఏమి తెలీదు, కాకపోతే వీడికి ఎక్కువ పంచదార తినేస్తున్నాడండి, విపరీతంగాను పంచదార ఎక్కువ తినేస్తున్నారు, ఎవరే రోగం వస్తుందిరా వద్దురా అని చెప్పినా వినడం లేదండి, మా ఇంట్లో అందరూ చెప్పి చూశారు మానడం లేదు, మీరు గురువు గారు కదండి, మీరు చెప్తే అన్న వింటాడేమో అని తీసుకొచ్చాను, కొద్దిగా చెప్తారా అన్నది. వీడు పంచదార తింటున్నాడా? రోజు తింటున్నాడా? ఎక్కువ తింటున్నాడా? సరే, ఓ వారం రోజుల తర్వాత రా చెప్తా. సరే, ఏం చెప్తాడు? ఏదో మాత్రం ఇస్తాడుగా కూర్చొని పాపం వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత వచ్చింది ఆవిడ ఆ పిల్లవాడిని తీసుకొని వస్తే ఆ గురువుగారు అన్నారు, ఒరే పంచదార తింటున్నావుట మనీ చెప్పానులేమ్మా వెళ్ళాను. అదేమిటండి ఈ మాట చెప్తానికి అప్పుడే చెప్పచ్చు కదా, వారం రోజులు గ్యాప్ ఎందుకు పెట్టారు అన్నది. అంటే ఆయన అన్నట్ట, నువ్వు నన్ను అడిగే సమయంలో నేను పంచదార తింటున్నవాడినేనమ్మా, నువ్వు నన్ను అడిగే సమయంలో నేను పంచదార తింటున్నవాడిని,
నేను తింటూ వాడిని తినద్దని ఎలా చెప్పగలన్నాడు. కనుక నేను ఈ వారం రోజులు మానేశాను కనుక నాకు అర్హత వచ్చింది చెప్పడానికి. అందుకని ఇప్పుడు తీసుకురా చెప్తానన్నాను. వారం రోజులు నేను మానేసి చెప్తున్నానమ్మా. అర్థమైందండి? అదనమాట. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే స్వయంగా నువ్వు ఆచరించిన తర్వాత నువ్వు ఉపదేశించి, అప్పుడు దానికి బలం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే బలం ఉండదు అంతగా. ఎందుకు? రేపొద్దున మళ్ళీ అతనే ప్రశ్నించేటువంటి సమయం వస్తుంది. నేను నాకు ఇలా చెప్పావు, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని అంటాడు. మీ ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రులను అడిగే ప్రశ్నలు ఇలాంటివి. నన్నైతే ఇలా అంటున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు అట్లా అంటాడు. అప్పుడు తండ్రి సమాధానం చెప్పాలి. సరే పో అని వదిలేస్తాడు. ఇక అంతకని చేయలేక. అందుకని ముందు తాను అనుష్ఠిస్తే ఆ మాట వాళ్ళకి చెప్తే బలంగా పడుతుందా, నిజమే కదా, ఇది చేస్తే తప్పనే ఉద్దేశంతోనే కదా నాన్న కూడా మానేశాడు, అది చేయట్లేదు కదా, అది చేయకుండా నాకు చెప్తున్నాడా, నిజమే కదా అనే భావం వస్తుంది. ఉత్తిది నన్ను చేయదన్నా నేను చూస్తుంటే చూడలేక అలా చెప్తున్నాడు ఆయన చేయట్లేదా ఏంటి అనే మాట వచ్చేస్తుంది. నువ్వు ఆచరించు, ఇంకొకటికి ఉపదేశించి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా ఉపదేశం చేసేటప్పుడేమో వ్యాసపరాశరులు అయిపోయి, అనుష్ఠించేటువంటి సమయంలోనేమో పండితులు కాకుండా మునులు కూడా ఉండిపోతారు అనేటువంటి విధానంలో ఉన్నటువంటి న్యాయాన్ని బట్టి చూస్తే రాముడు మాత్రం అట్లా కాదు. రాముడు సహజంగా పండితుడు, తాను ఆచరణ చేసేటువంటి వాడు. స్వయంగా తాను ఆచరించిందే చెప్తాడు, ఆచరించనిది తాను ఎప్పుడూ కూడా చెప్పడు. అది రాముడి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం. అంటే ఇప్పుడు రాముడి దగ్గర నుంచి మనం ఏదో శ్రీరామచంద్రుడు మన కోసమే పుట్టాడండి అంటే దేనికోసం పుట్టాడండి అంటే ఆయన ధర్మాలు, ఆయన గుణాలన్నీ కూడా మనం కూడా నేర్చుకొని మనం కూడా బాగుపడడం కోసంగా ఆయన అవతరించాడు. ఇవన్నీ నేర్చుకోవాలి, మనం ఆచరించాలి, ఇంకొకళ్ళకి చెప్పాలి. స్వస్య ధర్మస్య రక్షిత. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా, స్వస్య ధర్మస్య రక్షిత అన్నాం కదా. అంటే తన యొక్క ధర్మం ప్రధానంగా ఏంటి? శరణాగతులైనటువంటి వారిని రక్షించడం. అదొక్కటేనా? కాదు. తన యొక్క క్షత్రియ ధర్మం ఉన్నది, తన అసాధారణమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని రక్షించేటువంటి వాడు అని అర్థం. కొందరు సర్వరక్షకులుగా ఉన్నప్పటికీ కూడా, చూడండి తమాషా చూడండి, కొంతమంది సర్వరక్షకులు కానీ స్వజన రక్షకులు మాత్రం కాలేకపోతారు. ఏంటోనండి, మా పిల్లవాడు లోకంలో అందరికీ కూడా బ్రహ్మాండంగా సేవలు చేస్తాడు, ఇంటికి వస్తే ఒరే ఈ పని చేయరా అంటే చేసుకో అంటాడు. ఏం అవునా కాదా? అట్లా అన్నమాట. అందుకని ఏం చేస్తాడట, కొంతమంది సర్వరక్షకులుగా ఉంటారు కానీ తన జనుల యొక్క రక్షణలో మాత్రం శ్రద్ధ చూపించరు. కానీ ఇక్కడ చూడండి తమాషా, దాస్యం ఐశ్వర్య భావేన జ్ఞాతీనాం చ కరోమ్యహం అర్థభోక్తా చ భోగానాం వాగ్దురుక్తాని చ క్షమే అన్నారు. ఇక్కడ చూడండి, దాస్యం ఐశ్వర్య భావేన జ్ఞాతీనాం చ కరోమ్యహం. ఐశ్వర్య భావంతో జ్ఞాతులైనటువంటి వారు ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క దాస్యాన్ని కూడా నేను చేస్తాను అన్నాడు. నాకు ఐశ్వర్యవంతున్నే, ఏమీ సందేహం లేదు. ఆ భావంతోనే నేను నా జ్ఞాతులైనటువంటి వారికి దాస్యం కూడా చేయడానికి సిద్ధపడతాను. నా ఐశ్వర్యం ఉంది కదా అని బంధువుల్ని
వాళ్ళు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళని తోసిపారేసి వాళ్ళ బంధుత్వం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ బతికేటువంటి రీతి మాత్రం నా దగ్గర లేదు. వాళ్ళు గొప్ప ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఎవరైనా సరే స్వజనం అనేటువంటి భావనతో, నా బంధువులు నా జ్ఞాతులు అనేటువంటి భావంతో నేనెంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా దాన్ని గుర్తుంచుకోకుండా వాళ్ళకి దాస్యం కూడా చేసేటువంటి విషయంలో నేను సిద్ధంగా ఉంటాను. అలాగే విషయ భోక్త యొక్క మాటల్లో ఏమండి, విషయాల్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడి యొక్క మాటల్లో చెడు మాటలు ఏమైనా ఉంటే వాటిని క్షమిస్తాను. వాడు జ్ఞాతి కనుక అయినట్లయితే, నా బంధువు అయినట్లయితే, వాడు లౌకికమైనటువంటి జీవనం సాగిస్తూ విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తూ జీవనం సాగించేవాడు అయినప్పటికీ కూడా వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నా వాడు జ్ఞాతి కదా అని నేను వాడిని క్షమిస్తాను అని భగవంతుడు చెప్పడం వల్ల అది కూడా చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ఉంది. స్వజనస్య పరిరక్షిత, స్వస్య ధర్మస్య రక్షిత అన్నప్పుడు తన యొక్క ధర్మమైనటువంటి క్షాత్ర ధర్మాన్ని, అలాగే తన కుటుంబ సంబంధమైనటువంటి స్వజనస్య రక్షిత, తర్వాత అది కూడా చెప్తారు. దానికి కూడా సంబంధించింది ఇది. వాళ్ళ యొక్క జ్ఞాత సంబంధమైనటువంటి విషయంలో కూడా ఇలా క్షమించడం కానీ, లేకపోతే వాళ్ళకి దాస్యం చేయడం కానీ, వాళ్ళ యొక్క ఎక్కువ తక్కువలతో సంబంధం లేకుండా నాకు జ్ఞాతులు కదా అనేటువంటి భావంతో నేను చేస్తాను తప్పనిసరిగా అని భగవంతుడి యొక్క మాట ఇది. అలాంటి అద్భుతమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు రాముడు. అలాగే స్వజనస్య రక్షిత, ఇందాక చెప్పుకున్నాం కదా, తన ఇంట్లో వాళ్ళ విషయంలో పట్టించుకోడు, ఊరంతా కూడా అదే. ఇప్పుడు ఇంత కూడా చెప్పాను, కరీంనగరం కాదు, గోదావరి ఖని అనేటువంటి ఒక ఊరు. మేము భిక్షా కార్యక్రమాలు చేస్తున్నాం మహాలక్ష్మి యాగానికి సంబంధించి, మంచిర్యాల కోసం అనుకుంటాం, లేదా కరీంనగర్ కోసం. అక్కడ చేస్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో మేము ఉన్నాం. తీర్థగోష్ఠి ఉదయం పూట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ, దగ్గర ఒక 65-70 ఏళ్ళు ఉంటాయి ఆవిడ, మా దగ్గరికి వచ్చింది. ఇంటి యజమానురాలే దగ్గర ఆవిడ, అంటే ఆ కళ్యాణ మండపంలో ఉన్నాం అనుకోండి, కార్యక్రమం చేసినటువంటి వాళ్ళ ఇంటి యజమానురాలు ఆవిడ వచ్చింది. వచ్చి, స్వామి మీతో 1-2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడచ్చా అన్నది. తప్పనిసరిగా అమ్మా అన్నాం. అందరినీ పంపించేసి మేము పక్క గదిలోకి వెళ్ళాం. మీరు అక్కడ ఉండండి, మేము వస్తా ఉన్నాం. అక్కడ ఉన్నారు. మేము లోపలికి వెళ్ళడం బోర్న ఏడ్చేశారు. ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు అన్నా. ఏమిటి, మీకేమన్నా దారిద్ర్యమా, ధనం లేకపోవడమా, లేదా అప్పులు ఉన్నాయా, లేదా సంతానం లేదా, ఆ ఉన్నటువంటి సంతానం సరిగ్గా లేరా, లేకపోతే ఎవరికైనా వివాహం కాకపోవడం వలన, ఏమిటి బాధలన్నీ, దేనికి ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ముందు ఏడుపు ఆపేయండి, చెప్పండి ఏమిటి కారణం అన్నా. అంటే ఆవిడ అన్నది, స్వామి మాకు అన్నీ ఉన్నాయండి, ఏది లోటు లేదు, అన్నీ ఉన్నాయి. ధనానికి లోటు లేదు, సంతానానికి లోటు లేదు, నా భర్త కూడా చాలా పేరు ప్రతిష్టలు పొందినవాడు, కీర్తి ప్రతిష్టలకి లోటు లేదు, అన్నీ బాగున్నాయి, మరి ఎందుకు ఏడుస్తున్నారు అంటే, స్వామి ఎవ్వరికి చెప్పుకోలేక ఇంతకాలం కూడాను దిగమింగి ఉన్నాను. ఈవేళ మీ దగ్గర చెప్పుకోవాలి అనే భావం కలిగింది. మీ దగ్గర చెప్పుకుంటే నా మనసుకు తృప్తి కలుగుతుంది అనుకున్నాను. అందుకని మిమ్మల్ని చూడగానే నాకు దుఃఖం పొర్లి వచ్చిందండి. ఇంతకాలం ఆపుకున్నది ఒక్కసారి ఇలా బయటకు వస్తున్నప్పుడు దుఃఖంతో పాటు ఎగదని వచ్చిందండి, అంతే, ఇంకేం లేదండి. ఏంటి చెప్పండి చెప్తే, నా పిల్లవాడు ఒక పెద్ద హాస్పిటల్కి డాక్టర్ అండి, మా పెద్ద హాస్పిటల్ పెద్ద డాక్టర్, చాలా మంచి పేరు ఉన్నది, ధనం ఉన్నది, మాకు అన్నీ ఉన్నాయి. అతను కూడా చాలా మంచి ఫ్రీగా, కొన్ని రోజులు అసలు ఫ్రీగానే ఉచితంగానే వైద్యం చేస్తాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా వైద్యం చేసేటువంటి వ్యక్తి. మరి ఇంకేంటి,
కాదండి, ఆ పిల్లవాడు నాతో మాట్లాడటం లేదండి అని బోరున ఏడ్చేసిందాడు. అదేముందమ్మా, ఏదో ఒక చిన్న మాట వస్తే అలా కొద్దిగా అలగటం అనేటువంటిది పిల్లలకి ఉంటుంది, తల్లిదండ్రులకి ఉంటుంది. ఒక పెద్ద విషయమే ఉంది ఇందులో. 2 రోజులు పోతే మళ్ళీ మామూలు అయిపోతాడు కదా. నేను కూడా అలానే ఎదురు చూస్తూ వస్తున్నానండి. ఇప్పటికి కనీసం 12 సంవత్సరాలు అయిపోయింది. ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంట్లోనే తింటున్నాము, ఆ ఇంట్లోనే ఉంటున్నాం. కానీ నా పిల్లవాడు ఏనాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడటం చేయడు. నేనే ఒకవేళ మాట్లాడాలని ప్రయత్నం చేసి మాట్లాడితే తలకాయ తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు ఏదైనా జ్వరం వస్తే నేనే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కూడా తెచ్చుకోవాలండి. నా పిల్లవాడు అసలు పట్టించుకోవట్లేదు, నా గురించి నాతో మాట్లాడటం లేదు. నేను ఎవరికి చెప్పుకోవాలి? నా పిల్లవాడి గురించి నేను లోకంలో ఎలా ప్రచారం చేసుకోగలుగుతాను? మీరు కనిపిస్తే నా మనస్సు ఆగలేదండి అని బోరున ఏడ్చేస్తే, అమ్మ ఎటుపోతుంది లోకం అనుకున్నాం. మాకు కళ్ళ ముందు నీళ్ళు వచ్చాయి. ఎటు వెళ్ళిపోతుంది లోకం? ఏదో వృద్ధి పొందుతున్నాం అంటూ సంస్కారంలో హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. తల్లి నవమాసాలు కూడాను మోసి పెంచినటువంటి ఒక తల్లి, ఆ తల్లి తనకి ఏది చేసినా చేయకపోయినా జీవితాంతం రుణపడవలసినటువంటి సంతానం, ఏమి ఇవ్వకపోయింది, చేయకపోయింది, నిన్నంటూ లోకంలో ఒక వ్యక్తిగా చూపించింది ఆ తల్లి. నువ్వు ఈవేళ ఒక మనిషిగా లోకంలో బతుకుతున్నావు అంటే ఆ తల్లి యొక్క కారణమే. ఆ తల్లి ఎంతో సహించింది 9 మాసాలు నిన్ను కని లోకంలో చూపించడానికి. అంత కష్టపడి కని పెంచినటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల ఏదో చిన్న మాటల భేదం వల్ల కక్ష సాధిస్తారా? పిల్లలు కక్ష సాధిస్తారా? ఎంత రుణపడి ఉండాలి తల్లిదండ్రులకి. చీ 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 అనిపించింది. చూసారా? ఇదేనమ్మా. అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటి? లోకానికి అందరికీ ఉపకారకుడు, తన ఇంట్లో మాత్రం ఉపకారం లేదు. లోకంలో అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తాడండి, నాకు మందు కావాల్సి వస్తే నేనే వెళ్ళి చేసుకోవాలి అని అంటుంది ఆ తల్లి. అంటే అర్థం ఏంటి? ఏంటంటున్నారు? తల్లితో మాట్లాడలేదా? కొడుకు 40 సంవత్సరాలు విచిత్రం. అంతే, ఎక్కడైనా చివరికి వచ్చేది మళ్ళీ అదే. ఏదైనా వచ్చేది మళ్ళీ చివరి అదే, ప్రారంధమే. కొంతమంది మాట్లాడకపోతే కొంత నయం, కానీ మాట్లాడి వాళ్ళని మాటలతో వేధించే వాళ్ళు ఉంటారు. అమ్మో, అది భయంకరం. అసలు ఆ సంతానం వద్దురా బాబు అని తల్లిదండ్రులు ఏడుస్తారు. ఇప్పుడు మాట్లాడలేదని ఏడుస్తున్నారు, వాళ్ళు ఎందుకు కన్నామా అని ఏడుస్తారు. ఎట్లయినా తల్లిదండ్రులకి ఏడుపే దిక్కు. ఇదన్నమాట పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి లోకం. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే స్వజనస్య రక్షిత అని అంటున్నారు. తన వారి యొక్క చకారం చేత, ఇక్కడ చ అన్నారు కదా, స్వజనస్య చ అన్నారు కదా, ఆ చకారం చేత తనని తాను రక్షించుకునేవాడు, తన వారి యొక్క రక్షణ చూసేవాడు. స్వజనస్య చ అనేటువంటి దాంట్లో స్వజన అంటే తనకి సంబంధించిన బంధువులు, చ అనడం చేత తాను అంటే తనని తాను రక్షించుకునేవాడు, ఇతరులని తన బంధువులందరినీ కూడాను తాను రక్షించేటువంటి వాడు అన్నమాట. సహజంగా లోకంలో ఒక రాజు అయ్యాడు అనుకోండి, ఐశ్వర్య మదం వచ్చేస్తుంది.
ఈ ఐశ్వర్య మదం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే బంధువుల్ని తిరస్కరిస్తాడు. బంధువుల్ని తిరస్కరించేటువంటి విధానం ప్రభువుకి సహజం. లోకంలో రాజులకి అది సహజంగా ఉంటుందట. బంధువులందరినీ తిరస్కరిస్తాడు. కానీ రాముడు మాత్రం అలా కాదు. లోకాన్ని, ఆ లోకంలో ఉండేటువంటి సకల జీవుల యొక్క ధర్మ రక్షణ చేసేవాట, స్వజనులైనటువంటి వాళ్ళ యొక్క ధర్మాన్ని కూడా రక్షించేవాట. ఇక్కడ చూడండి, అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తంతు నిష్ఫలం అన్నారు. ఏంటిదంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆశ్రితుణ్ణి లేదా బంధువుని వదిలిపెట్టేసి ఎక్కడో అడవుల్లో నివసించేటువంటి మునీశ్వరుడికి దానం చేసినా కూడా అది నిష్ఫలము అని అంటున్నారు. అర్థమైందండి? చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆశ్రితులు అంటే ఎవరండి? ఇంటి యజమానికి ఆశ్రితులు ఎవరు? భార్య, పిల్లలు, వారిని ఆశ్రయించి వచ్చేటువంటి బంధువర్గం, వీళ్ళందరూ కూడా, లేదా వారి ఇంట్లో పనిచేసేటువంటి సేవకులు, వీళ్ళందరూ ఆశ్రితుల కిందనే వస్తారు. కనుక దగ్గరగా ఉన్నటువంటి ఆశ్రితుణ్ణి కానీ లేదా బంధువుని కానీ వదిలిపెట్టేసి ఎక్కడో అడవిలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నటువంటి మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దానం చేసినా కూడా ఆ దానం నిష్ఫలమే. వీళ్ళకి ఇవ్వాల్సింది వదిలిపెట్టి వీళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా పెట్టడం, అక్కడికి వెళ్ళి దానాలు చేసి వస్తే ఉపయోగం ఏంటయా? నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని ముందు రక్షించు, తర్వాత మిగిలినటువంటి వాళ్ళని రక్షిద్దు. అది మనకి నేర్పింది రామచంద్రుడు. అది నేర్చుకోవాలి ముందు మనం. అది చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళకేమో దుఃఖాన్ని కలిగిస్తాడు, లోకంలోనేమో చాలా దాతగా గొప్పగా అందరి చేత పేరు పొందేటువంటి విధానం పెట్టుకుంటూ ఉపయోగం ఏంటి దానివల్ల? నువ్వు వాళ్ళకి ముందు ఆనందం కలిగించు, తర్వాత నువ్వు ఏదైనా చేయి, అప్పుడు అది సఫలం అవుతుంది. లేకపోతే నిష్ఫలం, అది వృధా. అందువల్ల ఇక్కడ స్వజనస్య చ రక్షిత అంటే రాముడు అలా ఉండేవాడు. ముందు తనని తాను రక్షించుకుంటూ తన బంధువులకు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కలిగించకుండా వాళ్ళని రక్షిస్తూ ప్రజల లోకంలో ఉండేటువంటి ప్రజాకోటిని కాదు, ప్రాణికోటినంతటిని కూడా వాటి యొక్క ధర్మాల్లో అవి ఉండేలాగా రక్షిస్తూ వెళ్ళేవాడు. అంటే రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణంలో ఇది ఒకటి. అన్ని గుణాలు నేర్చుకోదగినవే ఇదన్నమాట. తర్వాత వేదాంగ తత్వజ్ఞ. అందుకని బయట లోకంలోనేమో పేరు ప్రతిష్టల కోసం అని చెప్పి నలుగురికి ఏదో ఉపకారాలు చేసి ఇంట్లో తల్లి ఏదో నాన్న ఇది పని చేసి పెట్టరా కొద్దిగా అంటే పోమా నువ్వు చేసుకో అని తల్లిదండ్రులకి సహకారం చేయనటువంటి పిల్లలు కానీ, భార్య పిల్లలకి సహకారం చేయనటువంటి భర్త కానీ, భర్తకి సహకరించినటువంటి భార్య కానీ ఎవరైనా సరే దోషాన్ని పొందుతారు కదా. అందుకని అది కూడదు అని చెప్తుంది అన్నమాట. అలాగే వేదాంగ తత్వజ్ఞ. ఇంకా ఎలాంటి వాట పరమాత్మ విద్యంత అనేన ధర్మాధికం ఇది వేద. అంటే వేదం అంటే ఏమిటి? అసలు నీకు ధర్మం మొదలైనటువంటి వాటన్నిటిని కూడా తెలుపునది. ఒకటి అజ్ఞాత జ్ఞాపనం, అంటే నీకు ఏదైతే తెలియదో అలాంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆ వేదాలు ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఆ వేదం వల్ల 4 విధాలుగా ఉన్నది వేదం అనేది. అలాగే ప్రత్యక్షంగా కానీ లేదా అనుమానం చేత కానీ తెలుసుకోవడానికి వీలు లేనిదైనటువంటి ఒక సుఖ సాధనం వేదం. అంటే ఏంటి?
ప్రత్యక్షంగా తెలుసుకోలేము, దాన్ని అనుమానం చేత తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకోగలుగుతాం? శబ్దం చేత. వేదం ఎలా తెలుస్తుంది మనకి? శబ్దం వల్లనే. ప్రత్యక్షంలో తెలుసుకోలేము, అనుమానం చేత తెలుసు. ప్రత్యక్షం అంటే కంటితో చూసి తెలుసుకోలేము, అనుమానం అంటే ఊహించి తెలుసుకోలేము అన్నమాట. ఇక వేదానికి సహకరించేటువంటివి ఉన్నాయి, వేదాంగాలు అని మనం చెప్పుకున్నాం. మనం షడంగాలు అని చెప్పాం. ఆ షడంగాలు ఏమిటో వివరంగా చెప్తాం, ఒకసారి విందురు గాని. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషాం గతి, ఛందసాం విచితిశ్చేతి షడంగాని ప్రత్యక్షతే. ఏంటండి? శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు అని చెప్పబడేటువంటివి 6 వేదాంగాలు. ఈ పేర్లు అయితే మామ కూడా చెప్పారండి, మేము విన్నాం. అసలు అవి ఏంటో మాకేమైనా తెలుసుకోవాలని అనుకుంటే దానికి మన పెద్దలు చెప్తున్నారు. శిక్ష అంటే ఏమిటి? శిక్ష అంటే మనకు పడే శిక్షలు కాదు. శిక్ష అనేటువంటిది, శిక్ష అనేటువంటిది ఒక వేదాంగం. ఏం చేస్తుందట ఇది? వేదమునకు అంగములు అన్నారు కదా, ఈ ఉన్నటువంటి వేదాంగాలు నేర్చుకున్నప్పుడే వేదంలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ వేదాన్ని పలకడం కానీ, లేదా ఉచ్చారణ కానీ, లేకపోతే దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని కానీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వేదాంగాలు అధ్యయనం చేయాలి. ఆ వేదాంగాల్లో మొట్టమొదటిది శిక్ష అన్నారు. అంటే ఏమిటిది? అకారం మొదలైనటువంటి వేద వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వర్ణాలంటే అక్షరాలు, ఏ ఏ స్థానాల్లో ఎటువంటి ప్రయత్నంతో వాటిని ఉచ్చరించాలో తెలియజేసేటువంటిది. స్వరాలు మొదలైనటువంటి వాటిని తెలిపేది శిక్ష అంటారు. శిక్ష అంటే ఏంటి? అకారము మొదలైనటువంటి వేద అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయత్నంతో పలకాలో తెలిపేది. ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఏ ఏ ప్రయత్నంతో పలకాలో చెప్పేది. స్వరాలు మొదలైనటువంటి వాటి గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథం శిక్ష. తర్వాత రెండవది కల్పము అన్నారు. యాగముల యొక్క క్రమాన్ని తెలియచేసేటువంటిది కల్పం. ఇప్పుడు మరి వేదంలో యాగాలు కూడా చెప్పుకోండి. ఆ ఉన్నటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రమాన్ని తెలియచేసేటువంటిది కల్పం. ఇక వ్యాకరణం అన్నారు. వ్యాకరణం అంటే ఏమిటి? మనం ఉచ్చరించేటువంటి మంత్రాల్లో సాధు శబ్దాలు, అసాధు శబ్దాలు అని ఉంటాయి. అంటే సరైనటువంటి ఉచ్చారణ, పలకవలసినటువంటిది సరైన శబ్దం, ఇది సరైంది, ఇది సరైంది కాదు, ఈ శబ్దం ఇలా పలకూడదు, ఇది పలకాలి అని చెప్తుంటారు చూడండి. సాధు అసాధు శబ్దాలన్నింటినీ కూడాను వివరించేటువంటి గ్రంథం వ్యాకరణం. వ్యాకరణం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వీడి నోట్లోంచి వచ్చే వ్యాకరణ దోషాలు ఉన్నాయి. రామచంద్రుడు చెప్పాడు చూడండి లక్ష్మణ స్వామికి, వచ్చినటువంటి హనుమంతు ఈ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడే, అతను మాట్లాడుతుంటే ఇతనికి వ్యాకరణ శాస్త్రం అంతా కూడా చాలా పుక్కిట పట్టినట్టున్నాడే, జాగ్రత్తగా మాట్లాడుచుమా అంటే ఎక్కడా కూడా మాటలో దోషం అనేటువంటిది లేకుండా మాట్లాడాలి. అంటే ఏ పదం ఎలా పలకాలో తెలిసి మాట్లాడాలి. అది కావాలి అంటే వ్యాకరణం ఉండాలి. కనుక ఆ వ్యాకరణం అనేటువంటిది అది చెప్తుంది. తర్వాత నిరుక్తం అనేటువంటిది ఒకటి ఉంది. నిరుక్తం అంటే ఏమిటి? వర్ణ ఆగమం, వర్ణ లోపం, వర్ణ విపర్యయం. వర్ణం అంటే ఇక్కడ అక్షరం, గుర్తుపెట్టుకోండి.
అక్షరం ఏదైనా కొత్తగా రావడం, లేకపోతే ఆ అక్షరం అక్కడి నుంచి లోపించిపోవడం, లేకపోతే వర్ణం అనేటువంటిది విపర్యయంగా అంటే ఒకదానికి ఇంకొకటి రావడం, ఇలాంటివన్నీ కూడా వాటి చేత శబ్దాల యొక్క వ్యుత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ వ్యుత్పత్తిని తెలిపేటువంటి వ్యుత్పత్తి చేత తెలిపేటువంటి అర్థం ఏదైతే ఉంటుందో ఆ అర్థాన్ని నిశ్చయించి చెప్పేటువంటి గ్రంథం నిరుక్తం అని అంటారు. ఏదైనా ఒక అక్షరం ఒక దాంట్లో వచ్చి చేరింది, ఈ అక్షరం ఇలా చేరడం వల్ల అర్థం ఇలా మారిందయ్యా అని చెప్తాం. లేదు ఒక అర్థం సంధి వల్ల ఒక అక్షరం లోపించిపోయింది, లోపించిపోవడానికి కారణం ఇదయ్యా, ఆ లోపించినప్పుడు వచ్చే అర్థం ఇదయ్యా అని వాటి యొక్క వ్యుత్పత్తిని బట్టి, శబ్దాల యొక్క వ్యుత్పత్తి అంటారు, అంటే శబ్దం పుట్టడానికి కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వ్యుత్పత్తి ఏదైతే ఉన్నదో దాన్ని తెలిపేటువంటి, దాన్ని తెలుపుతూ దాని యొక్క అర్థాన్ని నిశ్చయించి ఇదిగో ఈ పదానికి ఇది అర్థం అని నిరూపించి చూపించేటువంటిది నిరుక్తము అని అన్నారు. గోపాలాచార్య స్వామి వారు నిరుక్తం అనేటువంటిది అనువదించారు విష్ణు సహస్రనామాలు. అదే అనమాట. అంటే ఏంటి, ఆ ఉన్నటువంటి నా సహస్రనామాల్లో ఏ శబ్దానికి సరిగ్గా ఏది అర్థమవుతుంది, ఏది చేరినా ఏది చేరకపోయినా దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అది నిశ్చయించి చూపించేటువంటిది అనమాట నిరుక్తం అంటారు. అలాగే జ్యోతిషం అనేటువంటిది ఇంకొకటి ఉంది. మనం కర్మల్ని ఆచరించడానికి, మన కర్మ అనుష్ఠానానికి తగినటువంటి కాలము మొదలైనటువంటి వాటిని ప్రతిపాదించేటువంటిది. వేదాంతా కర్మల్నే కదా చెప్తోంది. మరి వేదంలో ఇదిగో నీ వర్ణ ప్రకారం ఇలా చేయాలి, నీ ఆశ్రమ ప్రకారం ఇలా చేయాలి అంటూ మన కర్మలన్నింటినీ నిర్దేశిస్తోంది కదా. అలాగే నువ్వు ఏ కర్మ చేయాల్సి వచ్చినా దానికి ఒక మంచి కాలం తీసుకొని చేయాలి. ఆ కాలాన్ని ఎలా చూడాలి, ఏంటి, ఇది మంచిదా కాదా నిర్ణయం చేసేటువంటిది జ్యోతిష్యం అన్నమాట. అందుకనే మనం జ్యోతిష్యంలో ఏదంటాం, పంచాంగాలు చెప్తుంటాం. ఏంటివి? ఇంకా కారణం అని 5 అంగాలు. ఇవి చూసుకుంటాం మనం ముహూర్తం, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అప్పుడు మనం ప్రవర్తిస్తాం. ఇదంతా చెప్పేది జ్యోతిష్యం అన్నమాట. అది ఆ జ్యోతిష సంబంధమైనటువంటి ఒకటి. అలాగే ఛందస్సు అన్నారు. ఛందస్సు అంటే ఆయా ఛందస్సులన్నింటినీ కూడా వివేచించి పద్యాల్ని కూర్చి చెప్పేటువంటి శాస్త్రం ఛందో విచితి అని అంటారు. అంటే ఛందో విచితి అంటే ఛందో శాస్త్రం అని అర్థం. ఛందస్సు అనేటువంటి ఒక శాస్త్రం అన్నమాట. అంటే ఆ పద్యాలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో ఈ పద్యం అయితే ఇన్ని అక్షరాలు ఉండాలి, ఇన్ని అక్షరాలు ఉంటేనే ఈ పద్యం ఈ విధంగా ఛందస్సు కలిగింది, లేకపోతే ఎన్ని అక్షరాలు ఉంటే ఈ ఛందస్సు కలిగింది, అలా వివేచించి చూపించేటువంటిది ఛందస్సు అనేటువంటి ఒక గ్రంథం. చతుర్వేదే అది అయిపోయింది. మొత్తం 6 అయిపోయినాయా, వచ్చినాయి కదా. ఇవన్నీ షడంగాలు అని అంటారు. తర్వాత రాముడి యొక్క గుణాల్లో ఇంకో గుణం ధనుర్వేదేచ నిష్ఠిత అని అన్నారు. ధనుర్వేదం అంటే ధనస్సుని చేతితో అంటే పిడికిల్లో పట్టుకోవడం, కానీ పట్టుకునే పద్ధతి తెలియాలి ముందు. ఏదో ధనస్సు పట్టుకోవడమే చేత కానీ వాడు దాన్ని ఎక్కువ పెట్టడం ఏం చేస్తాడు, వదలడం ఏం చేస్తాడు. అందువల్ల ముందు పట్టుకోవడంలో ఉన్నటువంటి పద్ధతులు ఏమిటో కరెక్ట్గా తెలిసినటువంటి వాడట ఆయన. అలాగే ధనస్సుని ఆకర్షించడం అంటే లాగడంలో, అలాగే బాణాన్ని సంధించడంలో, ఎక్కువ పెట్టడంలో, ప్రయోగించడంలో, అలాగే దివ్యాస్త్ర ప్రయోగాలు ఎలా చేయాలో, ఉపసంహారం ఆ అస్త్రాన్ని వదిలి ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవాలంటే ఉపసంహార విధానం ఏమిటో ఇవన్నీ కూడా తెలిపేటువంటి గ్రంథం. అదే తెలిపేటువంటి గ్రంథం ఏదైతే ఉందో ధనుర్వేదానికి సంబంధించినది, ఆ శాస్త్రాన్ని, ఆ వేదం ధనుర్వేదం ఉంటుంది, ఆ వేదాన్ని బాగా ఆపోషణ పెట్టినటువంటి వాడు. అలాగే చకారం అన్నది ఇక్కడ ధనుర్వేదే చ అన్నారు. ఆ ధనుర్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడే కాకుండా
చ అనేటువంటి చకారం చేత ఇతరమైనటువంటి ఉపవేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సముదాయాన్ని కూడా బాగా ఆకళింపు చేసుకున్నటువంటి వాడు అన్నమాట. క్షత్రియుడు కనుక ధనుర్వేదం అనేటువంటిది దీనికి ప్రధానమైనది కనుక ఆ వేదాన్ని బాగా నిష్ణాత్. మరి ఉపవేదాలు అన్నారు కదండి, ఆ ఉపవేదాలు కూడా బాగా తెలిసినవాడు అన్నారు కదా. మరి ఉపవేదాలు అంటే ఏమిటి అనంటే ఉపవేదాలు 4. ఏమిటి ఆ 4? ఆయుర్వేదో, ధనుర్వేదో, వేదో గాంధర్వయేవచ, అర్థశాస్త్రమితి ప్రోక్తం ఉపవేద చతుష్టయం అన్న. ఉపవేదాలు 4: ఆయుర్వేదో, ధనుర్వేదో, వేదో గాంధర్వయేవచ, అర్థశాస్త్రమితి ప్రోక్తం, అర్థశాస్త్రమితి ప్రోక్తం ఉపవేద చతుష్టయం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 4 వచ్చినాయి లేదా? ఆయుర్వేదం అనేటువంటిది ఒకటి, ధనుర్వేదం ఒకటి, గంధర్వ వేదం అంటే సంగీతం అన్నమాట. సంగీతం శాస్త్రం, అర్థశాస్త్రం 4 వచ్చేసినాయి. ఈ 4 ఉపవేదాలు అంటారు. ఇప్పుడు ధనుర్వేదం అనేటువంటిది కూడా ఉపవేదం కింద వచ్చింది. అంటే ఆయనకి 4 వేదాలే తెలియటం కాకుండా ఈ ఉపవేదాల్లో కూడా మంచి నిష్ణాతుడు అని చెప్పడం అన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగిన వాడు ఇంకా ఉన్నాయి చెప్పుకోవడానికి. రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ సీతామనోభిరామ శ్రీరామ రామ రామ సీతామనోభిరామ సీతామనోభిరామ కౌసల్యానందన రామ సీతామనోభిరామ కౌసల్యానందన రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ సీతామనోభిరామ సీతామనోభిరామ శ్రీరామ రామ రామ
శ్రీరామ రామ రామ जय बोलो श्री सीतारामचंद्र भगवान की చేసావా చేసాను ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తవః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోద్ధారాయ మంగళం సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే ఘృద్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్త భవమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమదనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిత సింధవే జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసనఫలైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.